ఆగ్రాలో నేను ఏపీ వేసుకున్నాను. నుండి యూపీకి వెళ్ళారు. అవును. వెళ్ళగానే ఛాలెంజ్ ఏమొచ్చు, లాంగ్వేజ్ వచ్చిందా లేదంటే అక్కడ క్రైమ్? ఎందుకంటే అప్పటికే మనం యూపీ అనగానే మాఫియా అని మనకు మీకు అందరికీ ముద్రుంది. అటువంటి ఏమైనా కనిపించాయండి లేదా అంత కేవలం సినిమాల వరకు అనేది? లేదు, నేను మొట్టమొదట యూపీ వెళ్ళిన తర్వాత ఫేస్ చేసిన మొదటి సమస్య భాష. రెండోది అక్కడ ఫుడ్. వాళ్ళ ఫుడ్కి నాకు అంత, ఎందుకంటే మనకి ఉత్తరాంధ్రలో ఈ రోటీలు తినే అలవాటు అస్సలు లేదు. అన్నం పప్పు, మనకి అన్నం పప్పు ఇవే ఉండేవి. సో అక్కడికి వెళ్ళేసరికి ఇది రోటీలు తినడం, వాళ్ళు ఉదయాన్నే కచోడీలు, అదేవిధంగా పరాఠా, జిలేబీలు, ఇవన్నీ పరాఠా జిలేబీ, ఉదయాన్నే జిలేబీ పెరుగు కల్పించేవారు. ఈ జిలేబీ పెరుగుతో మనం ఇదేంటి ఎలాగ అడ్జస్ట్ అవుతామని అనిపించింది. మూడోది నేను ఫేస్ చేసింది వాతావరణం, ఎక్స్ట్రీమ్ కోల్డ్ అండి. మేము వెళ్ళింది అబౌట్ డిసెంబర్ ఎండ్లో వెళ్ళాం. డిసెంబర్లో విపరీతమైన చలి ఉండేది. ఇక్కడ మనకి ఈవెన్ హైదరాబాద్లో కూడా స్వెటర్ వేసుకోవాల్సిన అవసరం ఎప్పుడూ వచ్చింది కాదు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక స్వెటర్ కాదు 3 స్వెటర్లు వేసుకుంటే తప్ప చలి తట్టుకునేవాళ్ళం కాదు.